6, 7, 8 మొత్తం 108. వీటన్నిటిని మనం తర్వాత పంచుకుందాం. వీడిని విగ్రహం చేయమని చెప్పి రాయప్ప వాడికి వాడే గొయ్యి తీసుకున్నాడు. అది భగవంతుడు వాడి గీసిన గీత, ఎవ్వరూ మార్చలేరు. నువ్వేంట్రా స్వామిలా మాట్లాడుతున్నావు? మరి ఇంకేంట్రా, ఆ రాయప్ప గారు నాకే తెలియకుండా నా చేత ఇల్లీగల్ బిజినెస్ చేయించాడు. అది తెలిసినప్పటి నుంచి నాకు కోపం సురెక్కింది. అంతా మన మంచికే, లేకపోతే మనకి ఇంత బంగారం దొరికిండేదా? ఇలాగనే గోల్డ్ అమ్మేసి నేను పెద్ద రేసర్ అవ్వాలి దాసు. అప్పుడే దివ్యాని పెళ్లి చేసుకుని రాయప్ప ముందు నేను గౌరవంగా తిరగలను. నేను చెప్పే ప్లాన్ విను. మన మీద సందేహం రానంత వరకు మనం ఇక్కడే ఉండాలి. ప్రతిరోజు నేను స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి. నువ్వు రాయప్ప గారి ఇంట్లో డ్రైవర్ గా ఉండాలి. అర్థమైందా? మళ్ళీ అక్కడికి వెళ్ళి పని చేయమంటావా? నా వల్ల కుదరదు. నువ్వు రేసర్ అవ్వాలా వద్దా? సరే బయలుదేరదాం. ఇది మగాడి లక్షణం. నేను ఎంత పెద్ద స్కెచ్ చేస్తున్నాను, వాడి ఎదవేషాలు చూడు. మావా, వీడిని నమ్మి ఇంత బంగారాన్ని ఇక్కడ పట్టి వెళ్ళడం మనకు సేఫ్ కాదు. కళ్యాణి, వాడు నవ్వుతున్నాడని చెప్పి నువ్వు కూడా నవ్వుతూ మాట్లాడుతూ గోల్డ్ మిస్ చేయకు. జాగ్రత్తగా ఉండు, వాడొక మెంటల్. జాగ్రత్త. మావా, నేను ఈ గోల్డ్తో పెద్ద రేసర్ అవుతాను. నువ్వు? ఇప్పటిదాకా అదే ఆలోచించాను, నాకు ఏ ఐడియా రాలేదు. అదే నా ఫ్రెండ్ అటాక్ పాండు ఉన్నట్టుగా వాడిని కలుద్దాం అనుకున్నా. అటాక్ పాండువా? ఎవరాడు? తాడేపల్లి గూడెంలో శ్మశానం సున్నప్పవారి వీధి అంటే అక్కడ ఎవరిని అడిగినా చెప్తాడు. వాడు ఐడియా కింగ్. సూపరా. రేపు ఉదయాన్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి వాడిని కలవడానికి వెళ్తాను. చించేయి మావా. ఏంట్రా ఏదో నైట్ డ్యూటీ చేసినట్టు ఆవలంతలు తీస్తున్నావు? సార్, రక్షక భటులు కావాలంటే నిద్రపోతారు, కానీ మాలాంటి వాళ్ళు నిద్రపోగలరా? ఆల్ నైట్స్ డ్యూటీ సార్. టైం ఎంత అయింది? టైం అడిగి ఆఫీస్కి వెళ్తున్నావా? ఇందులో సైన్ చేసి వెళ్ళు. సూపర్ జోక్. మీరు మాత్రం బుక్ రాశారంటే అసలు ఎవడో గొండ. సార్ పర్వాలేదు సార్. కూర్చోండి. ఏంటయ్యా, ఆచుగా ఏమని తెలిసిందా? లేదన్నా, ఈ కేసు ట్రేస్ చేయడం కష్టంగా ఉంది. చిన్న క్లూ కూడా దొరకడం లేదు. బావిలేసిన రాయిలా పడుంది. మరి నా కూతురు? ఏయ్ దాసు, వెళ్ళి టీ తీసుకురారా. సార్ నన్ను క్షమించండి, మిమ్మల్ని రిఫ్రెష్ చేసే లెవెల్లో నా దగ్గర క్యాష్ లేదు. ఏమయ్యా సుబ్బయ్య, ఏయ్ కిట్టయ్య కొట్ల కలిసి స్టేషన్ గా చెప్పు, ఇచ్చి పంపిస్తాడు. అకౌంటా? ఈ దాస్కి అకౌంట్ అంటూ ఉంటే అది స్విస్ బ్యాంక్ లో మాత్రమే ఉండాలి. సుబ్బయ్య ఇదిగో సార్, తీసుకో. ఏదో ముందు ఇచ్చి ఉండొచ్చుగా. 5 నిమిషాల్లో వెళ్ళొచ్చేస్తాను. నువ్వేంటన్నా కారణం లేకుండా పిలిపిస్తానా? ఏది ఆ చెత్త ఊడుస్తుందే, దాని వివరాలు చెప్పు చూద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే. ఏయ్, ఎవరి అమ్మాయి? ఏంటి నారాయణ, ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరమా? అయ్యో అయ్యగారు, నన్ను అనుమానించకండి. పళ్ళు ఊడిపోయిన టైంలో బఠానీలు తింటానా ఏంటి? ఉండన్నా, జరిగిందంతా మన రతనాలు చెప్తాడు. సాబ్, ఈ అమ్మాయి చైను తాకట్టు పెట్టడానికి నా దగ్గరికి వచ్చింది. పార్టీ ఏమో పాతే, చైను చూస్తే కొత్తగా ఉంది. నాకు ఒక డౌట్, అందుకే సారుకి ఫోన్ చేశాను. అదేనయ్యా ఈ చైను. ఇది కూడా మీ కొట్లో దొంగతనం జరిగిందే. పార్టీ చాలా షార్ప్. కొట్లో వేసిన స్టిక్కర్ తీయకుండా అలాగే తాకట్టు పెట్టడానికి వెళ్ళింది ఈవిడ. కన్ను కొడతావా? మిగతా నగలు ఎక్కడే? మీ గ్యాంగ్లో ఎంతమంది ఉన్నారు? అది నన్ను అడగన్నా, నేను చెప్తాను. విచారించడం పూర్తయింది. ఆ కళ్యాణియే చైన్ ఇచ్చిందట. కళ్యాణ? ఏ కళ్యాణి? ఏం తెలియనట్టు నటిస్తారే. గాజువాక కళ్యాణి, దుర్గాలాడ్జి. ఇప్పుడు అది ఎక్కడుంది? దీనికే కోప్పడితే ఎలా? అది దొంగే కావచ్చు. దానికి ప్లాన్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఎవరు? మన కొండపాలెం దాసుగాడన్నా. దాసు? దాసా? ఇప్పుడు టీ తేయడానికి వెళ్ళాడే ఆడే. దొంగ నాయాలు, వాడి పనేనా ఇది? వాడి టీ తెమ్మని ఎందుకు పంపించావు? కింద పడేసి 4 తన్ని వాడు ఎముకలు ఎరుగొడతాను. అవును, వెళ్ళిన వాడు తిరిగి వస్తాడా? వాడెక్కడికి పోతాడన్నా, వాడు ఇక్కడ సంతకం పెట్టాలి. వాడి మీద డౌట్ రాకూడదని వాడే వస్తాడన్నా. సార్ టీ. నేను చెప్పలా? వాడి గురించి నాకు తెలీదా? ఏంటి పంతులు, బాగున్నావా? నా బాగోగులకి ఏం తక్కువ? మేమే నీచమైన బతుకు బతుకుతున్నామా? ఈ బతుకు ఎందుకు బతుకుతున్నావా అనుకుంటున్నావా? మధ్యలో నువ్వు ఒకడివే. ఎందుకు రా దాసు ఇలా చూస్తున్నావో? బాగున్నావనే కదా అడిగాను, అది నా తప్ప. ఇలా రా దాసు. ఓకే సార్, నో థ్యాంక్స్.